ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా శ్రీ వకుళామాత ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. పేరూరు బండపై అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం. పులివాహనంపై కామాక్షి రామలింగేశ్వరుల దివ్య కటాక్షం. నెల్లూరు జిల్లా రామతీర్థంలో బ్రహ్మోత్సవ వైభవం. కడప నగరంలో ఘనంగా శ్రీకృష్ణ కళ్యాణం. రుక్మిణీ సత్యభామ సమేత స్వామివారికి మంగళ నీరాజనం. నయన మనోహరం సీతారాముల రమణీయ దర్శన భాగ్యం. భద్రాచలంలో భక్తజన రంజకంగా రామచంద్రునికి నిత్య కళ్యాణోత్సవం. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళామాత దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో వార్షికోత్సవాల సందర్భంగా పలు యాగశాల క్రతువులను జరిపి మహాశాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ వకుళామాత అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి వకుళమాత నిలవైన పుణ్య ప్రదేశం పేరూరు బండ. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో పేరూరు బండపై నిలవైన శ్రీ వకుళమాత దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా వినుతుకెక్కింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 2 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీ వకుళమాత ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలను ఆదివారం టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవాచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన కార్యక్రమాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించి మహాశాంతి హోమాన్ని జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. ఇక వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ వకుళమాత అమ్మవారి ఉత్సవమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా 108 కలశాల ప్రతిష్ఠ జరిపి పుణ్యహవాచనం, కలశ పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వకుళమాత అమ్మవారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి మహామంగళహారతులను సమర్పించారు.
వార్షికోత్సవాల సందర్భంగా తిరుపతి రూరల్ మండలం పాతకాల్వకు చెందిన ఉంగరాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అమ్మవారి ఉత్సవ మూర్తికి అలంకరించడానికి రాగితో తయారు చేసి బంగారు తాపడం చేసిన కవచాలను టీటీడీ డిప్యూటీఓ వరలక్ష్మికి ఆలయ ప్రాంగణంలో అందజేశారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలో కొలువైన కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కామాక్షి రామలింగేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పులి వాహనంపై ఆసీనులు చేశారు. అర్చకులు ఆది దంపతులకు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి షోడశ హారతులను సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు వాహన సేవ శోభాయమానంగా జరిగింది. కడప నగరంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం మఠం ప్రాంగణంలో నిర్వహిస్తున్న దశకోటి కృష్ణ మంత్ర మహాయాగం శ్రీ సరస్వతి మహాయాగంలో భాగంగా శ్రీకృష్ణ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కటి అలంకారంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు వైదిక పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆపై మహా నివేదనలు, మంగళహారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం కృష్ణ సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్విమ్స్లోని పద్మావతి ఓపీడీ బ్లాక్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ వివిధ సమస్యలతో వచ్చే రోగులు డాక్టర్లను భగవంతుడిగా భావిస్తారని, ఇంతటి పవిత్రమైన వృత్తిని నిర్వహిస్తున్న వైద్యులు రోగుల సేవే పరమావధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం మా వైద్యులు చాలానే
మంచి పనులు చేసి మా స్విమ్స్కి ప్రతిష్టను ఇనుమడింపచేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మేము దాదాపు 100 మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దాని తరువాత దేశం మొత్తంలో ఒకే రూఫ్ కింద ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక డోనర్ నుంచి ఒకరికి హార్ట్, మరొకరికి కాలేయం, మరి ఇద్దరికి కిడ్నీలు అమర్చబడ్డాయి. ఇందులో మొదటి 3 ఆపరేషన్లు కూడా ఇక్కడ మన స్విమ్స్ పరిధిలో జరగడం మా అందరి డాక్టర్లు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ గొప్ప ఫీట్ని విజయవంతం చేసిన సందర్భంగా వారందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది మొత్తం భారతదేశంలోని పబ్లిక్ రంగ ఆసుపత్రుల్లో మొట్టమొదటిసారి మన స్విమ్స్లోనే జరగటం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ఇది ఇప్పటి వరకు జరగలేదు. అదైన తర్వాత మనము పబ్లిక్ రంగ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలన్నీ కూడా దాదాపు 20 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతూ ఉంటే ఇక్కడ మన ప్రభుత్వ స్కీముల ద్వారా ఏమాత్రము పేషెంట్కి ఒక పైసా కూడా ఖర్చు కాకుండా మనం ఈ అత్యున్నతమైనటువంటి ఈ సేవలను మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా డాక్టర్లందరికీ ఒక విన్నపం ఏంటంటే రోగుల సేవలో పడి తమ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కొన్ని అధ్యయనాలు ఇప్పుడు తెలుపుతూ ఉన్నాయి. దానివల్ల మా డాక్టర్లందరినీ మనం ఎవరికైతే అంటే పేషెంట్లకు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని ఎలాంటి సలహాలు ఇస్తామో అవన్నీ కూడా మనం కూడా పాటించి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి అనేటువంటి నినాదంతో ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. అందరికీ వైద్యులందరికీ కూడా ఈ జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో స్విమ్స్లోని వివిధ విభాగాల డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గరుడోత్సవంలో శ్రీ గురువాయూర్ మహావిష్ణువు మనోహరంగా దర్శనమిచ్చారు. సింహపురి వాసులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెంలో కొలువైన శ్రీ గురువాయూర్ మహావిష్ణు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువదీర్చారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా స్వామివారు గరుడ వాహనంపై ఆసీనులై ఆలయ వీధులలో ఊరేగుతూ కర్పూర హారతులు అందుకున్నారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రం నిత్యం ఉత్సవ శోభతో కాంతులిన్నుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఈ నేపథ్యంలో జగత్ కళ్యాణమూర్తులైన సీతారాముల నిత్య కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులవుతుంటారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని బేడా మండపంలో చక్కటి వేదికపై పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంగన ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం వేడుకగా జరిగింది. సింహపురి క్షేత్రాధీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారు జ్యేష్ఠాభిషేకోత్సవంలో దేదీప్యమానంగా పరిమళించారు. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ రంగనాథుని ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి వారిని వేంచేపు చేశారు. పాలు, 10 కిలోల తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. ఆపై చందన సమర్పణ చేసి తులసి మాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్నాపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చక్ర తాళ్వార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవర్లకు పుష్పమాలలను అలంకరించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి నైవేద్యము, మంత్రపుష్పము, మంగళహారతులను సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గజవాహనం వెండి రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రహ్లాదరాయులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై శ్రీమఠం ప్రాకారంలో స్వామివారికి గజవాహన సేవను జరిపారు. ఆ తర్వాత వెండి రథంపై ప్రహ్లాదరాయులను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై రాఘవేంద్రాయ నామస్మరణల నడుమ వెండి రథోత్సవం విశేషంగా జరిగింది.
రంగారెడ్డి జిల్లా బడంగుపేట మండలం నాదర్గుల్ గ్రామంలో లోక కళ్యాణాన్ని కోరుతూ దాతల సహకారంతో పంచకుండాత్మక జ్ఞాన యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం వినాయక స్వామి, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారి చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై అష్టాక్షరి మంత్రం జపం, విష్ణు సహస్రనామాల సామూహిక పారాయణాదులు నిర్వహించారు. ఆ తర్వాత గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నృసింహ హోమం, పంచకుండాత్మక హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. షోడశోపచారాలను జరిపి హారతులను సమర్పించిన తరువాత భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా ప్రసన్న వెంకటేశ్వరుడు దేవేరులతో కూడి పల్లకి సేవలో ఆలయ ప్రాకారంలో ఊరేగారు. అనంతరం ఉత్సవాలను సహస్ర దీపాలంకార మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. సహస్ర దీపాల వెలుగుల్లో ఊయలలోగుతూ స్వామి అమ్మవార్లు భక్తుల నీరాజనాలను అందుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 81,005 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,244 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,94,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.